ఆ సమయంలో అక్కడికి వచ్చిన నందుడు కృష్ణుడు మాట్లాడిందంతా విని శ్రీకృష్ణుడికి ఆవులపైన ఉన్న ప్రేమకి ఆశ్చర్యపడతాడు. మన దగ్గర 9 లక్షలకు పైగా ఆవులున్నాయి. ఒక్కో ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి. అలా ఆవులన్నింటికి చెప్పులు కుట్టాలంటే జరిగే పనేనా అని నందుడు యశోదాదేవితో అన్నాడు. అలా అయితే ఆవులకి చెప్పులు లేనప్పుడు నాకు ముళ్ళు గుచ్చుకున్నా సరే చెప్పులు వేసుకెళ్ళను అని తన తల్లిదండ్రులకు చెప్పాడు కృష్ణుడు. అదంతా వింటున్న ఆవులు శ్రీకృష్ణుడికి తమ మీద ఉన్న ప్రేమకి ఎంతో సంతోషపడి బృందావనం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్క రాయి కూడా లేకుండా వాటిని తమ కాళ్ళతో తొక్కి రాత్రికి రాత్రే ఆ రాళ్ళన్నింటినీ పిండి చేశాయంట. అందుకనే ఇప్పటికి కూడా బృందావన ప్రాంతంలోని చుట్టుపక్కల నేలంతా రాళ్ళు లేకుండా మెత్తగా ఉంటుందని అంటుంటారు. మీలో ఎవరైనా ఈ ప్రాంతానికి వెళ్ళి ఉంటే అక్కడి నేల ఎలా ఉంటుందో కమెంట్ చేసి చెప్పండి.